అమ్మా భవానీ, నువ్వైనా నా మాట విను తల్లి. ఇప్పటిదాకా గౌరీ ఎక్కడుందో ఏమైందోనని భయపడ్డాను. కాని గౌరీ ఇక్కడే ఉంది, ఈ ఊళ్ళోనే ఉంది. మనకి బుజ్జి ప్రాణం. ఆ ప్రాణం తానే అని పాప నమ్మాలి. మనం కూడా నిజంగా ఈ పాపని బుజ్జిలా ప్రేమించాలంటే వెంటనే బుజ్జి జ్ఞాపకాలు ఏవీ కనిపించడానికి వీల్లేదు. మాదే ఉందే పాత కాపురం, కాని కొత్త జంట కొత్త కాపురం. నువ్వే ముచ్చట్లు చెప్పాలి. చెప్పు చెప్పు. చెప్పవే. ఎప్పుడు చూసినా మా బావా అని మీ బావ పేరే స్మరిస్తూ ఉండేదానివి కదా. చివరికి నీ కల నిజం చేసుకున్నావు. ఇప్పుడు చెప్పు, ఏంటి విశేషం? అది సరే, ఇంకా ఇంతవరకు ఏ విశేషం లేదా? అదేం లేదు. నీ స్పీడ్ చూస్తే 2వ నెలలోనే ఫస్ట్ నెల కన్ఫర్మ్ అని చెప్తావు అనుకున్నాను. లేదే, మేం కొన్ని రోజులు పిల్లలు వద్దనుకున్నాం. ఎందుకు? అది అప్పుడే పిల్లలెందుకు, లైఫ్ కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని. ఓసి పిచ్చి మహా, పిల్లలుంటే ఆనందమే వేరే. నువ్వు పిల్లల్ని కన్నావంటే నీ భర్తకి నీ మీద ప్రేమ మరింత ఎక్కువ అవుతుంది తెలుసా? పిల్లలు ఉన్నా లేకపోయినా మా బావకి నా మీద ప్రేమే. ఆయన పిల్లలు కావాలనే అంటున్నారు. కానీ నేనే. అది కాదే. త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు, నేను టిఫిన్ రెడీ చేస్తాను. హృదయమా ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయటపడిపోకుమా. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల. ప్రణయమా ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది, జాలిగా కరుగుతూ అనుబంధం. చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది, జ్యోతిగా వెలుగుతూ ఆనందం. కలత ఏ కంటిదో, మమత ఏ కంటిదో, చెప్పలేనన్నది చెంపనిమిరే తడి. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల. ప్రణయమా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి. నేను నీతో కాస్త మాట్లాడాలి. నాకు ఈవినింగ్ కల్లా రిపోర్ట్స్ కావాలి. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే మేడం. రా కార్తిక్, కూర్చో. నేను తీరిగ్గా కూర్చొని యోగక్షేమాల గురించి మాట్లాడడం కోసం రాలేదు. నీతో చాలా సీరియస్గా మాట్లాడడానికే వచ్చాను. ఆ విషయం అలా ఆవేశంగా లోపలికొచ్చినప్పుడే అర్థమైంది. ఇంతకెందుకొచ్చావో చెప్పలేదు. ఎంతకాలం నేను మహాలక్ష్మిని ఏడిపించాలి? ఇంకా ఎంతకాలం మహాలక్ష్మికి నా వల్ల శిక్ష పడాలి? ఏంటి కార్తిక్,
అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? నాకు బాగానే అర్థమవుతుంది, కానీ నీకే ఎవరి ప్రాబ్లమ్స్ అర్థం కావట్లేదు. నీ వల్ల నేను సఫర్ అవుతున్నాను. నా వల్ల మహాలక్ష్మి శిక్ష అనుభవిస్తుంది. తన ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేకపోతుంది, అబద్ధాలు చెబుతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీనంతటికీ కారణం ఎవరు? నువ్వు కాదా? నేనా? అవును, ఖచ్చితంగా నువ్వే. నీ వల్లే మహాలక్ష్మి జీవితం నాశనం అవుతుంది. తాళి కట్టింది నువ్వు, కాపురం చేయకుండా తన్ని ఏడిపిస్తుంది నువ్వు, తను అవమానాలు పడుతుంది నీ వల్ల కార్తీక్. కానీ దానికి కారణం నేనని నేరం నా మీదకి నెడతావేంటి? నిజమే, పెళ్లి చేసుకున్న పాపం నాదే, కానీ తనకు నేను దూరంగా ఉంది నీ వల్ల. నువ్వు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు కార్తీక్. నీకు నీ భార్యకి మధ్య నేను అడ్డుగా ఉండకూడదనే నేను మొదట్నుంచి కోరుకున్నాను. నేనే మీ ఇంటికొచ్చి నీ భార్యతో నీతో కలిసి జీవితం పంచుకోమని చెప్పాను. ఇప్పటికి మాత్రం మించిపోయిందే ఉంది. మహాలక్ష్మి బాధ నీకు అర్థమైంది కదా. వెళ్ళి ప్రేమగా ఆదరించు, నీ ప్రేమను అందించు. అయితే నువ్వు పెళ్లి చేసుకో. నువ్వు పెళ్లి చేసుకోవడం ఎంత డిలే చేస్తే అంత మా ఇద్దరినీ విడదీసిన దానివవుతావు. నీకు నిజంగా మహాలక్ష్మి మీద జాలున్నా, నా మీద అభిమానం ఉన్నా వెంటనే పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? నా పెళ్లికి నీ కాపురానికి సంబంధం ఏంటి? వినేవాళ్లకి చూసేవాళ్లకి ఇది చాలా అసహ్యంగా ఉంటుంది. నాకు ఇంకొకరితో అనవసరం శిరీష. నా మనసులో ఏముందో నీకు తెలుసు. నీకు పెళ్ళైన రోజే నేను మహాలక్ష్మికి దగ్గరవుతాను. అప్పటి వరకు తను అలా బాధపడుతూనే ఉంటుంది. మహాలక్ష్మి పెట్టే ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చూడు కార్తీక్, నాకు చాలా సమస్యలున్నాయి. నాకు నువ్వింకో సమస్య కావాలని చూడకు. నీ పెళ్ళైతే అన్ని సమస్యలు తీరిపోతాయి. నువ్వు ఓకే అంటే నీకు సంబంధాలు నేను చూస్తాను. బాబు, నీకు దండం పెడతాను, దయచేసి వెళ్ళిపో ప్లీజ్. సరే వెళ్తాను, కానీ నీ పెళ్ళిని నువ్వు ఎంత ఆలస్యం చేస్తే అంత మా అందరి జీవితాల్లో విషాదం నింపిందానివవుతావు. అది గుర్తించు. నువ్వటెళ్ళు, నువ్విటు రారా. మాట్లాడు, మాటలు రావా? మాట్లాడు, మాటలు రావా? మోగా, మూగి, 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 మాటలు రావు. నేనివ్వను, ఈ బాల్ నాది. అమ్మా, కొట్టింది. ఏయ్, ఎంత పొగరే నీకు? నా కొడుకునే పట్టుకుని కొడతావా? నీ చేతులెరగా మాటలు రాని మోగదానివి, అమ్మా నాన్న ఎవరో తెలియని అనాథవి.
నా పిల్లోనే కొడతావా? అంతేలే, దారిని పోయే వాళ్ళని తీసుకొచ్చి అందలం ఎక్కిస్తే ఇదిగో ఇలాగే ఉంటారు. ఏయ్ నిన్ను, ఏయ్ ఆగు! ఏం మాట్లాడుతున్నావు నా కూతురు గురించి? ఏంటమ్మా, నీ కూతురా? నీ కూతురు ఎలాగైంది? ఎవరో దారిని పోయేదాన్ని తెచ్చి నా కూతురని నువ్వు గొప్పగా చూసుకోగలవేమో గాని నేను మాత్రం నా కొడుకుని కొడితే చూస్తూ ఊరుకోలేనమ్మా. షట! ఇంకొక్క మాట నా కూతురు గురించి మాట్లాడావంటే చంపేస్తాను. ఇది నా బుజ్జి, నా బిడ్డ. అలా అనుకుని సంతోషపడమ్మా. ఇది కొంపలు అడుగుపెట్టిన వేళ విశేషం. నీ కూతురు చచ్చిపోయింది. మరి ఆ లోటు మర్చిపోవాలంటే ఏదోటి అనుకోవాలి కదా. అనుకో అమ్మా, అనుకో. మాటలు కూడా రాని ఈ మూగదాన్ని కూతురు అనుకుంటావో లేక దేవతను చేసి నెత్తిన పెట్టుకుంటావో పెట్టుకో. అంతేగాని మా పిల్లల మీదకి పంపిస్తే మాత్రం మేం చూస్తూ ఊరుకోం. బుజ్జి, రామ్మ వెళ్దాం. పదరా వెళ్దాం. బుజ్జి, బుజ్జి, నువ్వేం బాధపడకు తల్లి. రేపటి నుంచి వాళ్ళని అసలు ఈ ఇంటి ఛాయల్లో కూడా రాకుండా చేస్తాను. నువ్వు నా బంగారు తల్లివి. బుజ్జి, నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి అన్నం కలుపుకొస్తాను. నువ్వింతవరకు అన్నం తినలేదు కదా? నా బంగారు తల్లి నా మాట వింటుంది. ఏది ఇటు తిరుగు. ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? ఓ, ఆవిడన్న మాటలకు ఫీల్ అవుతున్నావా? వదిలేయమ్మా, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఎవరేమనుకున్నా నువ్వు మా బుజ్జివి. ముందు అన్నం తిను. మా బుజ్జివి కదూ? ఆనమ్మా. ఇదిగో, నాకు ఆకలిగా ఉంది. నువ్వు తింటేనే నేను తింటాను, లేదంటే నేను తినను. ఆ తర్వాత నీ ఇష్టం. సరే, తినవు కదా? అయితే సరే, నేను తినను. హాయ్ బుజ్జి. నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏమైంది బంగారం? మన బుజ్జికి ఈరోజు కోపం వచ్చింది. అవునా? ఎందుకు? ఎందుకో బుజ్జికే తెలియాలి. కోపం వచ్చి వాళ్ళ అన్నం కూడా తినలేదు. మన బుజ్జి తినకుండా మనం తింటామా? అందుకే నేను తినటం లేదు. అయితే నేను తిన్నాం. బుజ్జి తినకపోతే ఎవ్వరం తినం. అవును, మనం కూడా బుజ్జిలాగే అలిగాం కదండి. అవును, నేను అలిగాను. బుజ్జితో ఆడుకుందామని బొమ్మ తెచ్చాను. తను అన్నం తినకపోతే నేను ఆడుకోను.
నేను ఏం తిన్ను, నేను అలిగాను. అయితే నీ కోపం తగ్గిపోయిందా? మరి నువ్వు అన్నం తింటావా? మరి నాతో ఆడుకుంటావా? నిజమే, పెళ్లి చేసుకున్న పాపం నాదే, కానీ తనకు నేను దూరంగా ఉంది నీ వల్ల. తన ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేకపోతుంది, అబద్ధాలు చెబుతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు పెళ్లి చేసుకోవడం ఎంత డిలే చేస్తే అంత మా ఇద్దరినీ విడదీసిన దాని అవుతావు. ఏం కావాలి మేడం? ఒక కూల్ డ్రింక్ ప్లీజ్. ఓకే మేడం. ఒకటి కాదు, 2 కూల్ డ్రింక్స్. ఓకే. నమస్తే మేడం. మీరా? మీరేంటి ఇక్కడ? మీలాగేనండి, కూల్ డ్రింక్ తాగుదామని వచ్చాను. ఇక్కడికే వచ్చి ఎందుకు కూర్చున్నారని అడుగుతున్నాను. మీకు ట్రీట్ ఇద్దామని వచ్చాను మేడం. ట్రీటా? నాకా? ఎందుకు? ఉద్యోగం ఇచ్చారు కదా, అందుకు. ఎవరికి? మీకా? ఇచ్చిన ఉద్యోగం కాదని ఎవరికో ఇచ్చి వెళ్లారు. నాకిచ్చారని కాదండి, నేను చెప్పిన మనిషికి ఇచ్చారు కదా, అందుకు. మీకంటే శాలరీ తక్కువ ఎక్స్పెక్ట్ చేశాడు అతను, బట్ మీకంటే క్వాలిఫైడ్ పర్సన్ కూడా. నాకు తెలుసు మేడం, అందుకే అతనికి ఆ జాబ్ ఆఫర్ చేశాను. అంటే నీ ఈగోని చంపుకోలేక అతనికి జాబ్ ఇప్పించావా? ఈగోనా నా తలకాయ? నాకు అలాంటి ఈగో లేవు మేడం. మీకో విషయం తెలుసా? మీరు 10,000 ఇస్తానన్నా నేను ఆ జాబ్ చేసేవాణ్ణి మేడం. మరి అతనికి ఎందుకు ఇచ్చా? అతనికి ఆ జాబ్ నాకంటే ఎక్కువ అవసరం మేడం. అతనుకున్న కమిట్మెంట్స్ అలాంటివి, సో అందుకే అతనికి ఆఫర్ చేశాను. మరి మీకు? నాకు చాలా పనులు తెలుసు మేడం. ఏ రోజు ఏ పని దొరికితే ఆ రోజు ఆ పని చేసుకోగలను. నా మీద నాకున్న ధైర్యం చాలా ఎక్కువ మేడం. పేరేమన్నారు? శ్యామ్, మేఘశ్యామ్. చూడండి శ్యామ్ గారు, నేనిప్పుడు మీకు జాబ్ ఇస్తాను, చేస్తారా? ఓ అరగంట నేను చెప్పినట్లు చేయాలి, చేస్తారా? ఎంత ఇస్తారు? 1000 ఇస్తాను. ఓకే, ఏం చేయాలో చెప్పండి. ఏం లేదు, నేను ఏమన్నా దానికి అవునని తలాడించండి చాలు. ఇదిగోండి డబ్బులు. ఇప్పుడు నాతో నవ్వుతూ మాట్లాడండి. మీ నవ్వుతో అందర్నీ మన వైపు చూసేలా చేయండి. ఓకే మేడం.
హాయ్ శిరీష. హాయ్ కార్తిక్. శ్యామ్, he's coming. హాయ్ శ్యామ్. హాయ్, హౌ డు యు డు? యా, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. మీరు మై వుడ్ బి. వుడ్ బీనా? అవును, నేనే నిన్ను పిలిచి పరిచయం చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చేసావు. అలాగా? నువ్వు చెప్తుంది నిజమే కదా? అబద్ధం అని ఎందుకు అనుకుంటున్నారు మిస్టర్ కార్తీక్? పర్లేదు, బాగానే కవర్ చేశాడే. ఐఎమ్ సారీ. ఎనీవే, కంగ్రాట్స్ మిస్టర్ శ్యామ్. థ్యాంక్ యూ. శిరీష లాంటి అమ్మాయిని చేసుకుంటున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి. కంగ్రాట్స్ శిరీష. థ్యాంక్ యూ. ఓకే బాయ్, నేను మళ్ళీ కలుస్తాను. అమ్మయ్యా, నమ్మినట్టున్నాడు. నా యాక్టింగ్ అయిపోయిందా మేడం? అయిపోయింది. అతను ఎప్పుడు కనిపించినా నా వుడ్ బి అన్నట్టే ఉండాలి. ఓకే మేడం. ఎందుకు ఏంటి అని అడగరా? నాకెందుకు మేడం, నాకు 1000 రూపాయలు ఇస్తే చాలు. బేరర్ బిల్. ట్రీట్ నాది కదా, అందుకు వస్తా మేడం.